మోసాలతో అధికారంలోకి వచ్చిన కూటమి పాలకులు ప్రజలను వంచారని మండిపడ్డారు మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు. అనకాపల్లి జిల్లా మాడుగులలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ జోన్ 1 వర్కింగ్ ప్రెసిడెంట్ ఈర్లి అనురాధతో కలిసి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ముత్యాల నాయుడు డిమాండ్ చేశారు. ప్రజల హక్కులను కాపాడటానికి ఏర్పాటైన ప్రభుత్వం కాలేజీలను అమ్మకానికి పెట్టడం తగదు అంటూ హెచ్చరించారు. ఇప్పుడు వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వాగ్దానాలను కూడా తుంగలు తొక్కారు. ఇంత తక్కువ కాలంలో ప్రజా వ్యతిరేకత ఈ కూటమి పాలన మీద వచ్చిందనంటే వాళ్ళు పూర్తిగా వైఫల్యం, అధికారం ఉండొచ్చేమో కానీ పాలన పట్ల వైఫల్యం చెందారు. జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేశారని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారి కన్నా 100% మీరు అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా పరిస్థితి తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఈవేళ మీ కుటుంబ పాలకులు చేస్తున్న విషయాన్ని గుర్తిరగాలి. ఎక్కడ ఏ తప్పు జరిగినా ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు మాట్లాడడం తప్ప ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర పేద ప్రజలకి మీరు మరి అనుసరిస్తున్నటువంటి విధానాలు, మంచి చేస్తున్నటువంటి హామీలు అమలు చేసేదాని మీద మీకు చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే సంక్షేమ పథకాలు పేర్లు అయితే మార్చగలిగారు, కానీ కొత్తగా మీరు ఏ రోజు కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత సీనియారిటీ అని చెప్పేసి ఇండస్ట్రీ చెప్పుకుంటారు తప్పితే ఏ రోజు కూడా ఇటువంటి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను ఎన్నడూ చేయడం జరగలేదు. ఎవరైనా సరే ప్రభుత్వ పెద్దలు వ్యవహరించే తీరు అయితే ఈ కూటమి ప్రభుత్వంలో ప్రజలు సిగ్గుపడేలాగా, ఈ రాష్ట్రం సిగ్గుపడేలాగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని ఈ ప్రవర్తన మార్చండి, మీ నిర్ణయాలు వెనక్కి తీసుకోండి. మేమందరం కూడా గవర్నమెంట్ కాలేజీలు గవర్నమెంట్ నడపాలి, పీపీపీ పద్ధతిలో ఇప్పటికైనా ఆలోచించి వాటిని వెంటనే రద్దు చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నంద్యాల జిల్లా డోన్లో వైఎస్ఆర్సీపీ ప్రజా ఉద్యమం చేపట్టింది. మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకోవాలని బుగ్గన డిమాండ్ చేశారు. చంద్రబాబు వైఖరి మొదటి నుంచి ప్రైవేటీకరణే అని మండిపడ్డారు. పేదలకు ఉచిత విద్యను దూరం చేసే ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడతామని హెచ్చరించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో 3,50,000 కోట్లు అప్పు చేస్తే కూటమి సర్కారు ఏడాదిన్నరలోపే 2 లక్షల కోట్లు అప్పు చేసిందని విమర్శించారు బుగ్గన. ఇంకొక సంవత్సరం కరెక్ట్ పూర్తయ్యే పరిస్థితులు ఉంటే అవన్నీ కూడా ప్రైవేట్ చేయాలని చెప్పి ఆలోచన. చంద్రబాబు నాయుడు గారి విధానం ఇప్పుడు కొత్త కాదు, మొదటి నుంచి అంతే. ప్రభుత్వ ఆస్తులు ఉండకూడదు, అన్ని ప్రైవేట్ పరం చేయాలా. ప్రైవేట్ పరం కూడా ఎక్కడ చేయాలా? చిన్న చిన్న ఉద్యోగాలన్నీ కూడా వాళ్ళ కార్యకర్తలకు పోవాలా. పెద్దవన్నీ వాళ్ళ పరిశ్రమలు కానీ పెద్ద ఉద్యోగాలు కానీ దానికి సంబంధించిన ముఖ్యమైన చందాలలో పోవాలి. ఇది మొదటి నుంచి ఇస్తాం. మొదటి నుంచి కూడా అందరూ వ్యతిరేకిస్తుండేది కూడా ఆయన పరిపాలన విధానం ఇదే. అయినా కూడా ప్రజలు అమాయకులై నీకు 10,000, నీకు 10,000, నీకు 10,000, నీకు 18, నీకు 20 నమ్మిన పాపానికి ఈ రోజు ఇవన్నీ కూడా అనుభవిస్తా ఉన్నామని చెప్పి అందరూ